డబుల్ ఇంజిన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతిని సాధిస్తోందని పలువురు యువ పారిశ్రామికవేత్తలు తెలిపారు. విశాఖలో 3 రోజుల పాటు జరిగే ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు అలాగే యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఏపీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సదస్సులు జరగడం సంతోషంగా ఉందని వెల్లడించారు. చౌడికి కృష్ణ, నేను ఎంఎస్ఎంఈ చైర్మన్, ప్రమోషన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్. ఇండియా ఎస్ఎంఈ ఫోరం వాళ్ళు నిర్వహించిన వైజాగ్లో బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగు చాలా అద్భుతంగా ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే యువతి యువకులకు చాలా అద్భుతమైన అవకాశం. అంటే మనం పండించే పంటలు కానీ మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న ఓన్లీ మన రాష్ట్రానికి దేశానికి పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచరు యువకులకు మంచి సువర్ణ అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకు అంటే ఏ రకంగా బిజినెస్ చేయాలో వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రతిదీ సజెస్ట్ చేస్తుంది. అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి మీటింగ్ పెట్టి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో ఒక విశాఖపట్నం వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సిఐఐ మీటింగు చాలా ఘనంగా జరగబోతుంది. ఇది ఇతర దేశాల నుంచి చాలా అంతర్జాతీయ స్థాయిలో ఇది ఒక సమ్మిట్ జరగబోతుంది. ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ మన ఏదైతే లొకేషన్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో ఆక్వాకి ఒక గుర్తింపు తెచ్చి వాళ్ళ నుండి ఇక్కడ నుండి మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎంఓయూ చేసుకొని రావడం జరిగిన సందర్భంగా ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ని మన ఏపీ ఎంఎస్ఎంఈ వాళ్ళు అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కలిపి ఇతర దేశస్తులు 16 దేశాల నుండి 34 మంది డెలిగేట్స్ని ఇన్వైట్ చేస్తూ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ని మన మ్యారియట్ హోటల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్స్పోర్ట్ చేయాలని అందరికీ అభిలాష ఉన్నా దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఏ టైంలో ఎవరిని కన్సల్ట్ చేయాలనే విధి విధానాలు తెలియక చాలామంది ఎక్స్పోర్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరి అనుమానాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఏ స్టెప్లో వెళ్తే ఏ విధంగా పని జరుగుతుందో దానిని అందరికీ తెలియజేయడం కోసం ఒక అవగాహన సదస్సుగా ఇక్కడ మనకి సెల్లర్స్ బయర్స్ మీటింగ్ని ఇక్కడ విశాఖపట్నం మ్యారియట్లో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డెలిగేట్స్ కూడా వచ్చారు. వాళ్ళతో సెషన్స్ ఉంటాయి. తర్వాత ఏదైతే ఎంఎస్ఎంఈ ఫోరం నుండి అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్స్ అంటే క్వాలిటీ సర్టిఫికేట్స్ అట్లాగే ఎక్స్పోర్ట్కి రిలేటెడ్ ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి అనే వాటి మీద అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఇది సమ్మేళనమే ఈ 2 days జరుగుతుంది అండి. దీనికి సంబంధించి 800 రిజిస్ట్రేషన్ జరిగాయి. అలాగే అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు 200 మంది వరకు. ఈ 200 మందిలో కూడా సరైన జాబితా సరైన డాక్యుమెంటేషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి ఫ్యూచర్లో ఎటువంటి సపోర్ట్ కావాలో ఏపీ ఎంఎస్ఎంఈ నుండి కానీ ఏపీ ఎంఎస్ఎంఈ ప్రమోషనల్ కౌన్సిల్ నుండి కానీ అలాగే సిఐ ఎంఎస్ఎంఈ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి యాజ్ ఎ సిఐ ఎంఎస్ఎంఈ అడ్వైజరీ మెంబర్గా అండ్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఏపీ ఎంఎస్ఎంఈ పీసీ కౌన్సిల్కి చైర్మన్ తరపున మేము ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వైజాగ్లో బిజినెస్ క్లబ్ అనే ఒక గ్రూప్ని కూడా మేము క్రియేట్ చేశాము. అందులో ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఫ్యూచర్లో అంటే డిసెంబర్లో మన ఎవరైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఆ గ్రూప్ని లాంచ్ చేయడం, ఆ గ్రూప్తో మొదటి ఎంఎస్ఎంఈ స్టెప్ని స్టార్ట్ చేసి అవగాహన సదస్సులతో పాటు స్పాట్లోనే వాళ్ళకి ఫండింగ్ ఫెసిలిటీని కల్పించే విధంగా డిసెంబర్లో ప్రోగ్రామ్ డిజైన్ చేసినాం. దానికి సంబంధించి మీడియా 3 వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈలో ఎంటర్‌ప్రెన్యూర్కి ఎంఎస్ఎంఈ ఫండింగ్ రాదు అనేది ఒక భ్రమలో ఉన్నారు ఇంతవరకు. సో ఆ భ్రమని పక్కన పెట్టి ఎంఎస్ఎంఈ ద్వారా ఫండింగ్ వస్తుంది అనే ఒక దృఢ సంకల్పాన్ని ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్లో కల్పించడం కోసం ఈరోజు ఈ అవగాహన సదస్సు కూడా ఉపయోగపడుతుంది.